వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. 3 దశాబ్దాలుగా రాజకీయ అనుభవం. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడు. ఎప్పుడూ నిత్యం వార్తల్లో ఉంటాడు. పార్టీ ఏదైనా సరే అతని పరపతి డిఫరెంట్గా ఉంటుంది. అనుకున్న వారి కోసం పార్టీతో కూడా ఫైట్ చేయగలడు. ఎంత దూరమైన వెళ్ళగలడు. అతను ప్రస్తుతం జనసేనలో ఒక నాయకుడిగా కూడా ఉన్నాడు. కానీ గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నాడు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు. అది ఎందుకు? అసలు ఆ మనిషి ఎవరు? ఎందుకని ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు? అవి ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈయనే ఆమంచి స్వాములు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కానీ జనసేన పార్టీలో చేరాడు. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ కనిపించట్లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా లేవు. అసలు వాటికి గల కారణాలు ఏంటి? అంతర్గత సమస్యలా? పార్టీ వివాదాలా? మరి ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమంచి స్వాములు ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మాటలైతే విందాం. ఇటీవల కాలంలో కొంత దూరంగా పార్టీకి ఉంటూ రైతుగా కూడా మారాడు. అసలు రైతుగా మారిన ఆ నాయకుడి మాటలేంటో ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే స్వాములు. నమస్తే అండి. ఆమంచి స్వాములు, పార్టీ ఏదైనా, ప్రాంతం ఏదైనా, మీ బ్రాండ్ డిఫరెంటు, మీ ఫాలోయింగ్ డిఫరెంటు. ఏంది అసలు మీరు మీ మీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఒక సమయంలో. ఇప్పుడు ఏంది సడన్గా ఒకసారిగా అవతారం అంతా మారిపోయి రైతు గారిగా అసలు ఏంటి కథ ఏంటి? అంటే అది ఎమ్మెల్యేగా ఉండా, ఎంపీగా ఉండా, మినిస్టర్గా ఉండా ఇప్పుడు ఎవరు పనులు వాళ్ళు చేసుకునే దీనిలో నిమగ్నం అవ్వాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు చిన్న పొరపాటు జరిగి దాన్ని రిజైన్ చేసినా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాను నేను. ఈ కారణం వల్ల నేను కొన్ని కారణాల వల్ల ఇలా ఇవ్వాల్సి వచ్చింది. రియల్గా అయితే నేను ఇంకో రకంగా ఏం కాదు, నేను రిజైన్ చేయలేదు పార్టీకి, కేవలం అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి చేయాల్సి వచ్చిందని మళ్ళీ నన్ను చీరాల సమన్వయకర్తగా ఇది చేయాలని అది పరిశీలన ఉంది ఆల్రెడీ. ఈలోపు మనకి పని చీరాల్లో ఏదైనా చేయాలన్నా సభ్యత్వం చేర్పించాం, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాం, అన్ని రకాల్లో ఉన్నాం. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సులు పిల్లలు చేరి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, మనలాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఏదో వాళ్ళు ఏదో నాయకులు అయినట్టు మనం కాదన్నట్టుగా కొన్ని కొన్ని చిన్న చిన్న లక్షణాలు చేయటం వల్ల అది ఫోకస్ అవ్వకూడదు. ఏదైనా కానీ అధిష్టానానికి తీసుకెళ్ళాం దృష్టికి. వాళ్ళు పిలిచి కరెక్ట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా పాల్గొందాం, యాక్టివ్గా ఉందామనే ఆలోచనతో ఈ చెరువులు వాస్తవంగా అయితే నాకు ఇక్కడ 100 చెరువులు దాదాపు ఉన్నాయి. ఒక 8 సంవత్సరాల నాడు వీటిని నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఖాళీగా పెట్టడం జరిగింది. అడవి మహారణ్యంలాగా జపాన్ చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా జనవరి నుంచి టైం తీసుకొని వరుసనే ఒక బిట్టు జల్లంగా ఒక బిట్టు చెరువులు వేసుకొని దీని మీద రూపాయి మీద దృష్టి పెడదామనే ఆలోచనతో ఈ పని చేసుకోవడం జరిగింది. పార్టీకి మనం అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఏ రోజైనా సరే యాక్టివ్గా ఉండి, అది మనకు పెద్ద లెక్క కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా చేపించే పరిస్థితి, లేకపోతే ఏడైనా ఒక రాజకీయాన్ని సృష్టించి లేని రాజకీయాన్ని కూడా మనం చేయగలిగే అంత శక్తి నాకుంది. ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా ఏసీది కాదు ఇన్ఛార్జ్ అంటే ఆడ ఛేదిచ్చి మళ్ళీ నెంబర్ 1 స్థానంలో ఉండే పరిస్థితి నేను చేసుకోగలను అది ఎప్పుడైనా సరే. ఈ మాటలైతే ఆమంచి స్వాములు బయటకు చెబుతున్న మాటలు. కాకపోతే ఆమంచి స్వాములు తీరు అది కాదు. బయటకు ఒక మాట, లోపల ఒక మాట ఉండే ప్రసక్తి కాదు. ఆమంచి స్వాముల్ని కావాలనే పార్టీ అంటే జనసేన పార్టీ దూరంగా పెడుతుంది. అందువల్ల కొద్దిగా అలకపాన్పు మీద ఉండి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు అనేది ఒట్టిజం కాదంటారా? అలకా గిలక అనేది ఏముండదు. ఎందుకంటే నేను వేటపాలెంలో పార్టీ ఆఫీస్ కట్టడానికి పర్మిషన్ తీసుకొని హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారిని అడిగి తీసుకోవటం, శంకుస్థాపన చేయడం జరిగింది. 30 గొంతు ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఒక వారంలో పోయి హరిప్రసాద్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని సలహా తీసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చే నెల శ్రావణ మాసంలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా పిలవటానికి దాని పని దానికి జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు అంత అవసరం లేదు పని. మనం ఏదన్నా పార్టీ పైనుంచి ఆదేశిస్తే ఇది ఈ పార్టీని ఈ రకంగా చీరాల్లో తీసుకెళ్ళండి, లేకపోతే జిల్లా లెవెల్లో ఇట్లా తీసుకెళ్ళండి అంటే ఖచ్చితంగా నేను దానికి ఎప్పుడైనా సిద్ధమై నేను చేయడానికి సిద్ధంగానే ఉండా. మీరు చెప్పేది నిజమైతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం రావడం జరిగింది. అవును, 2వ తారీఖు. అవును. ఆమంచి స్వాములు ఎందుకు రాలేదు? నాకు రియల్గా ఏంటంటే ఆ రోజు హార్ట్కి సంబంధించి కొంచెం చిన్న ప్రాబ్లం అయితే ఆ ముందు రోజే గుంటూరు లలిత హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. రియల్గా అదొకటి కారణం అయితే నేను ఆరోగ్యపరంగా చెక్ చేయించుకొని దానికి కొలెస్ట్రాల్ కూడా 300 దాకా ఉంది నాకు.
దీనిలో ఆ రోజు తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకునే దానిలో కూడా రెండో పాయింట్, వాస్తవంగా నేను ఈ పొలా నుండి పనులు చేయించుకున్న దానిలో నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలా. రియల్గా ఆ రోజు ప్రోగ్రామ్ అని తెలిసింది. నాకు కొంత హెల్త్ పరంగా ఇబ్బంది అయినందువల్ల వెళ్ళలేదు తప్పితే దాంట్లో అలకో లేకపోతే ఇంకో రకం ఏముంటుంది వాస్తవంగా అయితే. ఇదైతే పూర్తిగా అవాస్తవం. మీది గుండె ఎంత సమస్య అయినా సరే దాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం ముందే వ్యక్తి మీరు. ఇది ఆ గుండె నొప్పి వేరు. ఇప్పుడు మీరు చెబుతున్న గుండె నొప్పి లేదు. వేరు అనేది ఒకటి ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఆ. లోపల ఎంతో బాధపడ్డాడు ఆమంచి స్వాములు. అతనికి ఒక సరైన ప్రయారిటీ లేదు. మీ తర్వాత వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమో అందలం ఎక్కిస్తూ అంతా చేస్తున్నారు. ఆమంచి స్వాముల్ని పట్టించుకోవట్లేకపోవడం వల్లనే ఆమంచి స్వాములు మీరు చెప్తున్న ఈ గుండె నొప్పి ఏదైతే ఉందో ఆ బాధతోటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. లేదు, అదేం కాదు. నేను చెప్పింది రియల్గా అయితే రికార్డు కూడా ఉంది నా దగ్గర. నేను వెళ్ళిన డాక్టర్ గారు నాకు శర్మ గారితోటి మొత్తం తీసుకున్న రికార్డు, ఆయన ఇచ్చిన టాబ్లెట్స్ అవన్నీ కూడా అయ్యేం కాదు. బాలినేని వాసు గారు ప్రాధాన్యత ఆయనకు ఉంటుంది. నా వల్ల కూడా ఏదన్నా పార్టీకి ఉపయోగం అనుకుంటే నన్ను పిలుస్తారు. అప్పుడే టైం పాడు చేసుకోకుండా పని చేసుకుందాం అనే ఆలోచనతోటే నేను ఈ చెరువుల మీద దృష్టి పెట్టాను, రొయ్యల చెరువుల మీద. ప్రాపర్‌గా పిలవలేదా మిమ్మల్ని? అంటే ఈ సభకు రావాలని చెప్పేసి ఒక నన్ను ప్రోటోకాల్. ఎవరు పిలవలేదు, నాకు అసలు ఇంటిమేషనే లేదు. అదేంటి దాన్ని మీరు ఎలాగా తీసుకుంటున్నారు? ఆళ్ళు పిలవలేదు. అంతలో ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినాయకుడు కార్యక్రమము. చివటమోటా వాళ్ళందరూ వచ్చారు. మీరు రాకపోవటం ఏంటని? అంటే వాళ్ళకి సహజంగా ఏంటంటే కబురు వచ్చినా రాకపోయినా కొంతమంది వెళ్తారు. నాకైతే ఆరోగ్యరీత్యా ఒకటి, రెండోది నన్ను పిలవలేదు. 2 కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అంతే. అంతేగాని పవన్ కళ్యాణ్ గారంటే నేను ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తోటి జనాన్ని తీసుకెళ్లి కారులతోటి పార్టీలో చేరినాడు నేను. 3, 4 జిల్లాల జనం నా ఎమ్మట వచ్చారు. అదేవిధంగా ఇవాళైతే ఒక 15, 20 జిల్లాల నుంచి కూడా నా ఎమ్మట నడిచే పరిస్థితి ఉంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాకు. కాకపోతే అటువంటి స్వాములు ఈ రొయ్యల గుంట్లని, లేపోతే ఇంకొక వ్యవసాయం అని వీటి మీద పడి పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇది ప్రీ ప్లాన్డా? అంటే పార్టీ మిమ్మల్ని సరైన గుర్తించట్లేదు సరిగా అనేది ఒకటుంది. అది అధిష్టానానికి ఆల్రెడీ పార్టీకి ఉండాలి అది ఐడియా ఏదైనా కానీ. మనం నాకు అప్పు చెబితే ఈరోజు 2, 3 జిల్లాల్లో అయినా సరే 5 ఎమ్మెల్యేలు నేను తయారు చేసే శక్తి నాకుంది. ఎందుకు అప్పచెప్పట్లేదు అది మీరు? వాళ్ళు అప్పు చెప్పినప్పుడు ఇక నా ఇష్టంగానే అది. ఇప్పుడు ఒక పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ, దాని వెనక ఒక కారణాలు ఉంటాయి. ఆ, మీకు ఇంత క్యాపబిలిటీ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉంది, మీరు ఏదైనా చేయగలరు. ఆ. అది పార్టీకి కూడా తెలుసు, ఇక్కడ జనాలకు కూడా తెలుసు. అది ఎందుకని మీకు ప్రత్యేకించి ఆ బాధ్యతలు ఇవ్వట్లేదు అనేది ప్రధాన ప్రశ్న. మా అధినేత గారి ఇష్టం అది, మనం చెప్పేది కాదు కదా అది. దీంట్లో మనకైతే ఏదైనా శక్తి ప్రణాళిక ఉంది. ఉందా అని? నాకైతే నేనేం ప్రణాళిక లేదు. ఏదైనా సరే ఆయన సలహా తీసుకొని, రేపు రాబోయే రోజుల్లో అయినా సరే ఆయన సలహా తీసుకొని రియల్గా నాకు ఏదైనా వర్క్ ఇచ్చి మంచి దీనిలో ఇది చేస్తే నేను దేన్నైనా ఎంత కఠోరమైనా ఛేదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జనసేన పార్టీ తరపుగా, పవన్ కళ్యాణ్ గారి తరపుగా. అది ఆయన ఉపయోగపెట్టుకుంటే ఆయన ఉపయోగపెట్టుకున్నాడు. ఉపయోగపెట్టుకోకపోతే ఇది హాయిగా చెరువులు రూపాయి సంపాదన కదా. 2 సంవత్సరాలు దీనిలో తిరిగాను జనసేన పార్టీలో. దానికి ముందు 2 సంవత్సరాలు వైసీపీలో తిరిగాను. దాంట్లో కొంత డబ్బులు కొట్టుకున్నాను. దీంట్లో కూడా టైం అంతా 2 సంవత్సరాలు నాకు వేస్ట్ అయింది. నాకు ఏదైనా పని అప్పు చెబితే నేను రాయల్గా రాష్ట్రంలో ఒక ఫస్ట్ స్థానంలో వర్క్ చేయించే కెపాసిటీ నాకుంది. అది ఆళ్ళు గమనించి ఏదైనా చేయించుకుంటే ఆళ్ళ ఇదవుద్ది, లేకపోతే మనం నష్టపోవడం కరెక్ట్ కాదు కదా అని రొయ్యల చెరువులు వేసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, నన్ను గుర్తిస్తే నేను చేస్తాను, లేకపోతే నా పని చేసుకుంటా అంటారు. అంతేనా? అంతే కదా రియల్గా. అంతేగాని ఇంక ప్రత్యేకించి మీరు చొరబడి ఒక బాధ్యత అంత తీసుకొని అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరో పని పాట లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ కాడకి ఫేస్బుక్‌ల్లోనో, వాట్సాప్‌ల్లోనో లేకపోతే సోషల్ మీడియాలో కనపడి షో చేసుకునే ఆళ్ళ కాలం గడుపుకొని, పబ్బం గడుపుకునేవాళ్ళు ఆళ్ళేదో సెపరేట్ టీమ్ అది. ఆళ్ళలాగా నేను ఉండాల్సినంత అవసరం నాకు లేదసల. పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో కూడా మాట్లాడిన పరిస్థితులు ఏంటంటే, ఆ! జనసేన పార్టీ బలోపేతానికి ఎవరొచ్చినా సరే ఆహ్వానిస్తున్నాం. హ్మ్. ఆ కోవలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆహ్వానించామని చెప్పేసి. అవును. వీళ్ళందరికీ ఒక్కొక్క ప్రయారిటీ ఇస్తూ అంటే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి కూడా మార్కాపురం స్టేజ్ మీద మాట్లాడటం జరిగింది. హ్మ్. అలాగా ఒక్కొక్క నాయకుడిని తయారు చేసుకుంటున్న సమయంలో హ్మ్. ఎందుకు కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి? ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీసుకుంటే మీలాంటి వాళ్ళని దూరంగా ఎందుకు పెడుతున్నాడు ఆయన? దూరమని ఎందుకు అనుకోవాలో, ఆయన మనసు నిండా ఆలోచించేసి దాని టయానికి ఏ టైం రావాలో ఆ టైం ప్రకారం చేస్తారు తప్పితే అంత తేలిగ్గా ఆయనేం వదిలిపెట్టడు నాకు తెలిసి. మీరైతే ఆ మాట అంటున్నారు. ఇంకొక రకంగా ఏమనిపిస్తుందంటే ఆ! ఆమంచి స్వాములతోటి పని అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ! వాళ్ళకి రావాల్సిన సీట్లు వచ్చినాయి. గెలిచారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆమంచి స్వాములతోటి పని లేదు. అవసరమైనప్పుడు మళ్ళీ చూద్దాంలే అన్న ఆలోచనతోటి ఉన్నారేమో అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనే ఆలోచనతోటి 151 సీట్ ఇచ్చారు. తర్వాత కొంతమంది కొన్ని రకాలైన ఒక మంచానికి 4 కోళ్ళు వేసుకొని ఆయన
ఒక దీనిగా హ్యాపీగా నా వాళ్ళే అనుకొని నమ్మి ఇచ్చేసిన దానిలో ఒక్కొక్కోడు కొన్ని కొన్ని జిల్లాలను నాశనం చేయడం మొదలుపెట్టింది. అది ఆయన గమనించేటప్పటికే లాస్ట్‌కి మొన్న ఎన్ని సీట్లు ఇచ్చారు? ఓన్లీ 11 సీట్లు ఇచ్చారు. ఈళ్ళకి 164 ఇచ్చింది దేనికి? ఆయనేదో లాస్ట్‌లో ఇబ్బంది పెట్టాడు జనాన్ని. జనానికి ఇబ్బంది జరిగిందనే దీంతోటి జనమంతా కలిసి మళ్ళీ ఈళ్ళకి పట్టం కట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక రియల్ ఫ్యాక్టర్ ఆయన స్టేట్‌లో. మోదీ గారికి అనుచరుడు. ఆయన అండర్‌లో ఒక మంచి సుపరిపాలన అందుద్దనే ఆలోచనతోటి ఆయనకి పట్టం కట్టి ఆయన అండర్‌లో కూటమికి పట్టం కట్టడం జరిగింది. ఆ కట్టింది దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక హోందాతనంగా జనం ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని ఫస్ట్ స్థానంలో ఆయనే ఉండి ఆయన పార్టీని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ అదే స్థానం ఉంటుంది. ఒకవేళ దానిలో ఏదన్నా జనానికి నచ్చని విధానాలుగా మార్పుగా ఆయన ఒక విధానం అనుకొని జనం వేరే విధంగా అనుకుంటే మళ్ళీ రివర్స్ అవ్వడం అనేది జనంలో ఆంధ్ర రాష్ట్ర జనం ఖచ్చితంగా వీళ్ళు లేకపోతే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ వ్యక్తిని చూద్దాం అనే దీనిలో పవన్ కళ్యాణ్ గారినే దృష్టిలో పెట్టుకొని జరిగిందంతా కూడా. అంటే మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరికి తగ్గట్టు అంటే ప్రజలకు తగ్గట్టు వాళ్ళ అభిష్టానికి సరిపడా ఉంటున్నాడా? లేకపోతే దు అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఉండడం వల్ల మళ్ళీ గతంలో వైసీపీకి పట్టిన గతే పట్టే అవకాశం ఉందంటే మీరు ఏ విధంగా పరోక్షంగా పార్టీని హెచ్చరిస్తున్నట్టుంది. పార్టీని కాదు అది జనం కోరుకునేదంతా కూడా 2 ఉదాహరణలు మనం చూసాం ఆల్రెడీ. ఇది మూడో ఉదాహరణ. ఫస్ట్ అనుభవం గల వ్యక్తిగా చంద్రబాబు గారికి పట్టం కట్టారు. తర్వాత దాన్ని చేసే దానిలో కొన్ని ఏమన్నా జనానికి నచ్చని మనకు నచ్చని కాదు. జనానికి నచ్చనందువల్లే కదా రెండోసారి మళ్ళీ ప ఆ, ప రా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది. తర్వాత అది కాకుండా అంత స్థాయిలో తీసుకెళ్ళి ఇచ్చేసి లాస్ట్‌కి మళ్ళీ గ్రౌండ్‌లో కూర్చోబెట్టి వీళ్ళని తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక గొప్ప విజన్‌తోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. కొత్త అమరావతిని సృష్టించి పోలవరం ఇలాంటివి చాలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తాడండి. ఆయన ఖచ్చితంగా దృష్టి పెడతారు, చేస్తారు. చేయలేదనుకో, చేయకపోతే ఖచ్చితంగా మైనస్ అవుద్ది. ఇప్పుడు అది నేను చెప్పేది. ఏదో నేను ఇంకో రకంగా మాట్లాడటం కాదు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోటి పార్టీలో చేరిన వ్యక్తిగా ఆ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఉమ్. పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు రాబోయే రోజుల్లో? ఇప్పుడు అయ్యింది సంవత్సరం వాస్తవంగా అయితే జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆయన దృష్టి పెట్టి చాకులు లాంటి వాళ్ళని తయారు చేసి ఏ పార్టీకి కూడా తీసిపోకుండా పార్టీని డెవలప్ చేస్తాడనేది అయితే నాకు 100% ఉంది. దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా చేస్తాడు కూడా ఆయన. కాకపోతే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి అంటే అత్యధికంగా సీట్లు రావటం వల్ల నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ లాంటివి, ఇంకా కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కేవలం డైరెక్టర్ పదవులే ఖాళీగా ఉన్నాయి. కానీ మీలాంటి వాళ్ళు, ఇంకా రాయపాటి అరుణాల్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు చాలామంది ఖాళీగా ఉన్నారు ఎటువంటి పదవి లేకోకుండా. ఖాళీగా ఉన్నారంటే వాళ్ళు గుర్తించట్లేదని తీసుకోవచ్చా? లేకపోతే పదవులు ఖాళీ లేదు వీళ్ళు హార్డ్ కోర్‌గా పార్టీకి పనిచేస్తారని ఒక నమ్మకంతోటి పార్టీ ఉందనేది చెప్పాలి మీరు. అంటే ఇది కూటమి కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇదే కాదు కదా. అవతలాళ్ళకు కూడా పలానా వ్యక్తిని తీసుకుంటే ఈడు మళ్ళీ ఇంకో రకంగా ఉంటుందనే ఆలోచనతో తొక్కివేసే విధాన కార్యక్రమాలు కూడా అవతలాలు చేసేదానికి కూడా వీలుంటుంది. మీ విషయంలో జరుగుతున్నది. ఖచ్చితంగా జరుగుతుందనే సీటు లేని కాడి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది అదే ఖచ్చితంగా. దాంట్లో ఆలోచనే లేదు అది. ఆ! దానివల్ల అంతా జనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక మంచి ఉన్నతరంగా పార్టీలో చేరి ఒక అందరికంటే హైలైట్ దీంతో చేరి ఆ వ్యక్తిని ఖాళీకి కూర్చోబెట్టినప్పుడు ఏమనుకుంటారు? కావాలని ఏదో కుట్ర జరుగుతుంది అనుకుంటారు. అది వాస్తవంగా అయితే వాళ్ళ మనసులో లేకపోయినా సరే జనం అనుకునేది అది. దీనిలో భాగంగా తప్పులు ఎవరు చేస్తున్నారో, పొరపాట్లు ఎవరు చేస్తున్నారో తెలీదు. పిడుగుల మట్టికి జన సైనికుల మీదే పడుతున్నాయి. నిన్న కాళహస్తి సంఘటన గాని, ఓకే. కోవూరు గాని, పిఠాపురం ఇలా రాష్ట్రంలో అనేక చాలామంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ మీలాగా ఉండి పార్టీ కోసం ముందుకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద సస్పెన్షన్ వేట్లు, కేసులు, విచారణలు. ఇదా మాకిచ్చే బహుమతి అని జన సైనికులైతే బహారటంగానే బయట ఓపెన్‌గానే చెప్పుకుంటున్న పరిస్థితి. దానిపై మీరేమంటారు? ఇప్పుడు మీరు కాళహస్తి విషయం చెప్పారు వాస్తవంగా. కాళహస్తి విషయంలో పాపం ఆ అమ్మాయి చంద్రబాబు అండ్ వాళ్ళ వైఫ్ వినూత సాఫ్ట్వేర్లు వాళ్ళు పార్టీకి అవసరం అవుద్దనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత వైసీపీలో చాలా దారుణమైన దుర్మార్గాలు ఎదుర్కొన్నారు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండే. ఈరోజు కొత్తగా ఏంటంటే
శత్రువులు ఇద్దరు కలిసేసి వీళ్ళని సాధింపు చర్యలో కొన్ని దుర్మార్గం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎలాగా శత్రువులు ఇద్దరు అంటే ఎవరు వాళ్ళిద్దరు ఏ పార్టీ వాళ్ళు? అంతకుముందు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు కూడా. వీళ్ళని జనసేన పార్టీ వాళ్ళని కావాలని వీళ్ళని ఆడ డ్యామేజ్ చేయాలని ఆలోచనతో చాలా కుట్రలైన విధానాలు జరిగినాయి. రీసెంట్గా ఒక 2 నెలల నాడు వీళ్ళ మీద జరిగే అన్నీ కూడా సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎమ్మెల్యే తరపుగా వాళ్ళకి తీసుకెళ్లే దానిలో కొన్ని ఎవిడెన్స్‌లు ప్రూఫ్‌లతో సహా దొరికితే నాకు సమాచారం చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పా. వాడిని కొట్టటమో, తిట్టటమో కాదు. ఉండపాటుని తీసుకెళ్ళి ఎందుకంటే ఆ చిన్న దీనిలో ఆడు పిల్లాడైనందువల్ల ఆ బిల్డింగ్‌లో నుంచి దూకాడు. కాలు ఫ్రాక్చర్ అయిందంట. ఆ సంగతి కూడా నాకు తెలిసి మీరు చేస్తుంది పొరపాటు. మీ స్థాయి కాదది. ఆఫీస్ చూసుకుంటది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఆ ఎవిడెన్స్‌లు వాడిని తీసుకెళ్ళి. అది మీకు మంచి జరుగుద్ది. లేకపోతే అనవసరంగా అవతలాళ్ళకి మీరు కాళ్ళు ఇచ్చినట్టు ఉంటదని చెప్పాను. తీసుకెళ్ళి అట్లానే ఆఫీస్‌కి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు. దాన్ని శివశంకర్ గారికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఒక పెద్ద లెటర్ మీద వాళ్ళ చేత సంతకాలు పెట్టుకొని వాళ్ళ పిల్లాడిని అప్పచెప్పమన్నారు. పిల్లాడిని అప్పచెప్పేసి లెటర్ తీసుకొని దాన్ని రియల్‌గా వాళ్ళు చేతులు కడిగేసుకున్నారు. కడిగేసుకున్న తర్వాత ఈ సినిమాల్లో అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, నూతన ప్రసాద్ చేసే స్టైల్‌లో అక్కడ చాలా కుట్రలు జరిగినాయి. అంటే ఏం జరిగి ఉంటాయి కుట్రలు అంటే? ఈ చేసిందంతా ఆళ్ళని నమ్మకం ఏముంది, రేపు చాలా నిజాలు బయటకొస్తాయి. ఈరోజు వాస్తవంగా సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్స్ చూస్తే వాస్తవంగా అయితే అది ఎవరు అన్నం తినరు, నిద్రపోరు, బతకరు కూడా. అంటే లోకానికి కొన్ని తెలియదాడ ఏం జరుగుతుందో. అవన్నీ కూడా లోకానికి తెలిసే విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడతారు. పెట్టి ఖచ్చితంగా కూడా దాన్ని నిగ్గు తేల్చే పరిస్థితి చేస్తారు. తేల్చనప్పుడు తప్పు ఒప్పు అయినప్పుడు, ఒప్పు తప్పు అయినప్పుడు ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ జరుగుద్ది. మాలాంటి వాళ్ళకు కూడా డ్యామేజ్ జరుగుద్ది. అంటే ఇంత నష్టం జనసేన పార్టీకి జరుగుతుంది. మొత్తానికి డ్యామేజ్ జరుగుద్ది. అదే ఇంత నష్టం జరుగుతుంది. కార్యకర్తలు, నాయకులు సస్పెన్స్‌కి గురవుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. కేసులు పట్టించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే చాలా కడుపు నిండిందా అనేది ఒకటుంది. అట్లా అదేం కాదు కానీ ఇప్పుడు ఒక మరి కాపాడుకోవాలి కదా! అంటే క్యాడర్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత బద్ధ ఉందండి. శత్రువులైనటువంటి విధానం ఇది కూటమిలో తెలుగుదేశానికి కొంతమంది రియల్ ఫ్యాక్టర్స్ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన దీన్ని అడుగుదాళ్ళలో నడవటానికి చట్టంలో నిలబడ్డారు. నిలబడిన దీనిలో కొన్ని వాళ్ళ పాత విధానాల ప్రకారం చేస్తుంటారు. పాత విధానం ప్రకారం చేసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కొంత టైం మట్టుకు చూస్తారు. ఇంకో టైంలో ఖచ్చితంగా ఆయన్ని ఖండిస్తారు. అన్నీ కూడా ఆయన దృష్టిలో ఉంటాయి. దాంట్లో అసలు ఆలోచించాల్సిన పనే లేదు. అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కదా! ఇప్పుడు మనిషి బాగలేనప్పుడు ఏదన్నా ఆరోగ్యం హాస్పిటల్‌లో చూపిస్తే బతుకుతాడు కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తే ఉపయోగం ఏముంది? లేదు. ఖచ్చితంగా మీరు చూస్తారు కదా! ఒక 4, 3 నెలల్లో చాలా అద్భుతమైన మార్పులు చేస్తారు. సంవత్సర కాలంలో జరిగింది. ఈ 4, 5 నెలల్లో ఏం సంవత్సరంలో జరిగిందనేది. కొత్త పరిపాలన, పాత విధానం అంతా కూడా సరి చేసుకుంటా సరే. అదిగాక ఆయన 4, 3 శాఖల్లో మినిస్టర్‌గా ఉండి ఆటిల మీద దృష్టి పెట్టి ఇంకా చిన్నపన్న ఈ జనంలో తిరిగేదానికి దృష్టి పెట్టి ఈ పార్టీ డెవలప్‌మెంట్ చేసేదానికి దృష్టి పెట్టే దానిలో ఖచ్చితంగా ఆయన స్టైల్‌లో ఆయన చేస్తాడు. జన సైనికులకు గాని, బయట పబ్లిక్ గాని, జనసేన పార్టీ గురించి తెలియని విషయము, మీరు అనుకుంటున్న విషయం అంటే ఇప్పుడు మీరు ఏదైతే మొత్తం చెప్పారో, ఏమై ఉంటది? పవన్ కళ్యాణ్ స్టాండ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోద్దనేది మీరు చెప్తారు. ఆయన ఖచ్చితంగా అద్భుతంగా రాబోయే రోజుల్లో ఏ పార్టీకి కూడా తగ్గకుండా ధీటైన దీనిగా ఆయన కేడర్‌ని జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నుంచి కూడా మంచి క్యారెక్టర్ గల్లాలను తయారు చేసుకొని పార్టీని డెవలప్ చేస్తాడనేది నా నమ్మకం. 2029కి సింగిల్‌గా రాబోతాడా ఈ లెక్కన? అంటే ఆయన 1, 2 సార్లు చెబుతా ఉన్నారు. ఇంకొక 5 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా ఖచ్చితంగా 15 ఏళ్ళైనా సరే కలిసేస్తామని. కలిసేద్దామని మొన్న 24 సీట్లు తీసుకుంటే రేపు ఇంకా ఎక్కువ సీట్లు తీసుకొని ఇంకా ఎక్కువ పదవులు తీసుకునే దానికి ఆయన ఆలోచన రాబోయే రోజులు వాతావరణాన్ని బట్టి చేస్తారు ఖచ్చితంగా అది. సరే. చివరగా ఒక ప్రశ్న. ఆ. ఆమంచి స్వాములు హార్డ్‌కోర్ జనసేన నాయకులు. రాబోయే రోజుల్లో ఆమంచి స్వాములు ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీలో కొనసాగుతాడా? లేకపోతే తమ్ముడు బాటలోనే కొనసాగి రాజకీయాలకి కొద్దిగా స్తబ్దతగా దూరంగా ఉండే అవకాశం ఉందా? అనేది ముఖ్యంగా మిమ్మల్ని అడగలేని వారు, మీరు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం. నేను ఒకటే చెబుతాను. అంటే గతంలో కూడా చెప్పున్నాను నేను. రియల్‌గా మొన్న కూటమికి నేను చీరాల సమన్వయకర్తగా ఒక ఇద్దరు ముగ్గురు ముక్కోణం దీనిలో మనం నిలబడటం కరెక్ట్ కాదు. మనం ఖచ్చితంగా పక్కకు తప్పుకొని చేద్దామనే ఆలోచనతోటే నేను రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసిన దాంట్లో కూడా కొండయ్య గారికే చేశాను తప్పితే నేను కూటమి తరపుగా నేను ఈడ కృష్ణమోహన్‌కి చేయలేదు. 100% రాబోయే రోజుల్లో కూడా
నా రాజకీయం నాదే, నా విధానాలు నాయే. అంతేగాని తమ్ముడో లేకపోతే ఇంకోళ్ళు చూస్తూ ఉన్నారు అన్నిట్లో. నేనైతే జించుకుంటున్నాం ఏదో రక్త సంబంధం అదేని ఇదని. మనకున్నట్టు అవతలాళ్ళకు కూడా ఉండాలి కదా! ఆళ్ళకి ఒకటి 100 ఛాన్సులు ఉన్నాయి. 100 రకాలుగా చూశాను. 100 రకాలుగా ప్రయత్నం చేశాను నేను. కలిసి ఉందాం, కలిసి చేద్దాం అనే ఆలోచన. అది అవతల వ్యక్తి లేనప్పుడు మనం ఏం చేయాలి కాబట్టి నా లైన్ నేను తీసుకొని ఖచ్చితంగా నా బ్రాండ్ తోటే నేను రాజకీయం చేస్తా ఎప్పుడైనా సరే. జనసేన నాయకులు ఆమంచి స్వాములు మనోగతం. ఎందుకు పార్టీ కార్యక్రమాలకి, పార్టీకి దూరంగా ఉంటున్నానంటే అది కేవలం విరామమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. నేను కొంత పార్టీకి దూరంగా ఉన్నానంటే కొంత వ్యవసాయం చేసుకుంటూ ఆదాయం మీద దృష్టి పెట్టాను. పార్టీకైతే నేను ఎప్పుడు విధేయుడినే. పార్టీ ఇచ్చే బాధ్యతలు నేను శిరసావహిస్తాను. ఒకవేళ పార్టీ గాని నాకు నచ్చకపోతే నేనైతే కూడా ఖండిస్తాను. నన్ను నమ్ముకున్న వారికైతే నేను న్యాయం చేసేదాని కోసం ఎంతటి పోరాటానికి సిద్ధపడతాను. కాకపోతే పవన్ కళ్యాణ్ మీద పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో బలమైన పార్టీగా జనసేన అయితే తయారు కాబోతుందని చెప్పేసి కూడా తన మనోగతాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, వేటపాలెం, బాపట్ల జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.